ఎ వెరీ స్పెషల్ షో. అతను లెజెండరీ నటుడు, రాజకీయ నాయకుడు కుమారుడు. డైలాగ్స్ చెప్పినా, స్టెప్పులు వేసినా, ఫైట్స్ చేసినా తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ని సృష్టించుకున్నారు. సినిమాల్లో తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకొని అగ్రస్థాయికి చేరిన రాజకీయాల్లో మాత్రం అతిథి పాత్రలకే పరిమితం అవుతున్నారు. ఎవరిని నొప్పించకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ద రోరింగ్ లయన్, సింహ, నందమూరి అందగాడు బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. బాలకృష్ణ గారు, వెల్కమ్ టు ద షో. తెరపై ఎప్పుడు గర్జించే సింహం, బయట మాత్రం ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. హౌ డు యూ కీప్ యువర్ స్మైల్ ఆల్ ద టైమ్? ఇప్పుడు నాకు వచ్చే పాత్రలు అలాంటివి. సో టు కూల్ డౌన్, ఆ పాత్ర నుంచి బయటపడ్డానికి. అండ్ వాట్ ఇస్ ఐమ్ యాక్టింగ్ ఓన్లీ, నేను యాక్ట్ చేసేది బిఫోర్ ద కెమెరా. నేను చెప్తాను నాకు ఎన్ని ఆర్డరీ లైక్ ఎన్ని ఆర్డరీ అందరూ ఒకండి అండ్ అలాగే నేను. మీ కొత్త సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్, ఇట్స్ డూయింగ్ ఎక్సలెంట్. హౌ డు యూ ఫీల్? వెరీ హ్యాపీ. జనం ఎంతో ఆకలితో ఎదురు చూస్తాం ఒక మంచి సినిమా కోసం. అండ్ నా సినిమాను కానీ ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు. అసలు హౌ డు యూ డీల్ విత్ దట్ ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పుడు ఒక బడ్డన్ అన్నమాట. ఒక ఇట్స్ ఎందుకంటే వాడు ఏమో ఆశిస్తుంటారు. ఇట్ ఈస్ మాకు ఒక బాధ్యతతో కూడిన ఒక టెన్షన్. అంటే మీరు డబుల్ రోల్ చేశారంట, ఆ 2 రోల్స్ లో మీకు మనసుకు నచ్చిన రోల్ ఏంటండి? రెండును, ఎందుకంటే రెండు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ రోల్స్ లో. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వెయ్యని పాత్రలు, కొడుకు పాత్ర ఏమో అతను లెక్చరర్ పాత్ర, అలాగే తండ్రి పాత్ర ఏమో డాక్టర్ పాత్ర. ఈ 2 పాత్రలు నేను ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు. ఆ 2 పాత్రలు నాకు నచ్చినాయి చెప్పినప్పుడు కథ. కూడా ఇంత అందంగా, ఇంత యాక్టివ్ గా ఎలా ఉంటారు? అది ముందుగా పాత్ర, ఒక క్యారెక్టర్ కథ విన్నప్పుడు, ఆ పాత్ర నాలో ప్రవేశించినప్పుడు ఆ పాత్ర ఆటోమేటిక్ గా పాత్ర బాడీ నుంచి కూడా మెయింటైన్ చేయడానికి సమ్ సీక్రెట్ మీరు ఎవరికి చెప్పదలుచుకోవట్లేదు? లేదు, నేను వెరీ ఫిజికలీ బికాస్ ఆఫ్ మై డైలాగ్, నాకున్న డైలాగ్ అంటే పవర్ఫుల్ డైలాగ్స్ ఆర్ చేసే డాన్స్ స్టెప్స్, ఫైట్స్, దే నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. I do regular exercises then because I need big lung capacity to direct my dialogue. Early morning 4 o'clock అక్కడి నుంచి ఎక్సర్సైజ్ చేయడం. సో ఏదైనా ఒక పాత్ర ఒప్పుకున్నప్పుడు ఆ పాత్ర అయిపోయేదాకా పాత్ర ఇది ఆసిలేటింగ్ ఉంది. బాలకృష్ణ అంటే సినిమాల్లో రోరింగ్ లయన్ అయినా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇప్పుడు సింహ. మీరు సింహంలా గర్విస్తేనే మీ ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరిస్తారా? లేదు, అలాంటిది ఏం లేదు. అంటే నేను రకరకాల పాత్రలు చేశాను. మొత్తం బెంగళూరు గారు కనబడం, ఆ సినిమాతో ఒక గ్రామీణ వాతావరణం, దానికి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆఫ్ బీట్ మూవీస్ ఎక్కువ చేయరు. వెన్ పీపుల్ ఐ కాంట్ రిస్క్, నాకు ఉంటుంది ఒక ఆర్టిస్ట్ గా మంచి సినిమా చేయాలని ఉంటుంది. అంటే ఆఫ్ బీట్ సినిమా కెన్ వి ఎక్స్పెక్ట్ an off beat movie from you? No chance. I don't want to take that risk. నేను చెప్పేది ఏంటంటే ఒక గ్రామీణ వాతావరణంతో ఒక నంగని గారు మనం జరిగింది. తర్వాత ఆదిత్య 365 ఫ్యాంటసీ ఫిలిం, అలాగే తర్వాత సమరసింహారెడ్డి ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, ఫ్యాక్షన్ ఉన్న సమస్యలు, అలాగే ఫ్యాక్షన్ కి పరిష్కారం. ఇప్పుడు సినిమాలంటే ఏదో కత్తి పెట్టుకుని నవ్వుకోవడాలు కాదు, అంటే పరిష్కారం వచ్చే సమరసింహారెడ్డి. హౌ టు ఎండ్ ద ఫ్యాక్షన్. నేను దొంగలా రాలేదు, దొరలో వచ్చా, నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మొలిచిన మీటర్ అయితే నన్ను చంపరా? తీసుకున్నప్పుడు ఇట్ ఈస్
సినిమాలో కూడా మెసేజ్. ఈ సింహాకి మీకు కనెక్షన్ ఏంటి? ఏమో లక్ష్మీనరసింహస్వామి ఇష్టదేవం ఏమో నేను వెంటాడుతూ ఉన్నాడు ఆయన. అండ్ అందరు తెలిసింది, మొత్తం అన్ని ప్రేక్షకులు అందరూ తెలిసింది, నా ప్రొడ్యూసర్లు నా డైరెక్టర్లు కూడా ఏదో ఒక తెలియని ఒక శక్తి, ఒక ఎమోషన్ స్వామి పెడితే ఆ సినిమాలో అటు ప్రత్యేక పరోక్షంగా నా నుంచి ఆయన అన్నట్టు పవర్ఫుల్ డైలాగ్స్ కానీ అలాంటివన్నీ చేయిస్తాడని ఎనీథింగ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బిలీఫ్ అండ్ ఇట్ ఈస్ క్యాషువల్ అండ్ బిలీఫ్. బాలకృష్ణ అంటే ఇలాగే ఉండాలి అని వాళ్ళు స్పెషల్ గా డిజైన్ చేస్తారా మీ మూవీస్? అది జనరల్గా ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుంటారు. కొంతమంది కొత్తదనం అందించాలని కూడా ఉంటుంది. బట్ నాకు నా ఇమేజెన్స్ కాబట్టి సో ఐ డోంట్ వాంట్ టు మచ్ కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ మై ఎంతమంది అడిగినట్టు ఏదైనా ఆఫ్ బిగ్ పిక్చర్స్ అటువంటివి ఐ డోంట్ లైక్ ఇన్ దిస్ వే. అఫ్ కోర్స్ ప్రతి సినిమా అనేది ఇట్స్ టోటల్ డిఫరెంట్ ఫిలిం ఫర్ మీ. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. యాజ్ అన్ యాక్టర్ బాలకృష్ణ మాకందరికీ, ఆడియన్స్ అందరికీ తెలుసు. ఆఫ్ స్క్రీన్ వాట్ ఈస్ బాలకృష్ణ? ఐఎమ్ ఆల్వేస్ ఇంటూ మై వర్క్. నేను ఇప్పుడు నా ఎటువంటి మంచి కథలు ఇప్పుడు వర్కింగ్ ఉన్నాను. హౌ డూ యూ లైక్ టు స్పెండ్ యువర్ టైమ్? మోస్ట్లీ exercise, keeping myself fit. I also have my circle where not only as an artist but what's going on outside, నాతో కమ్యూనికేట్ చేసుకోవడం, ఏం జరుగుతుంది నేను అప్డేట్ చేసుకోవడం, నాకు తెలిసింది చెప్పడం. ఐఎమ్ మోస్ట్లీ థింకింగ్ అబౌట్ వాట్ ఇస్ మై నెక్స్ట్ ఫిలిం. ఇండస్ట్రీలో మీ స్థానం గురించి రకరకాల అంచనాలు ఉన్నాయి. మీ అభిమానుల్లో, క్రిటిక్స్లో, ఆడియన్స్లో మీ దృష్టిలో మీ స్థానం ఏమై ఉంటుంది? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. డూ యూ బిలీవ్ ఇన్ దిస్ నెంబర్ గేమ్? ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్, నేను ఒక వినోదాన్ని ఇస్తున్నాను ప్రజలకి. అలాగే ఒక కళామ బిడ్డగా అది రామరామ అబ్బాయిగా ఎప్పుడూ సుకృతంగా భావిస్తూ ఆ కళామ తల్లికి కూడా నా సేవలు అందిస్తున్నాను అనుకుంటాను తప్పితే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ నెంబర్ గేమ్స్. 70s నుండి సినీ రంగంలో ఉన్న 81 తర్వాత మీరు రెగ్యులర్ హీరోగా తెలుగులోకి వచ్చారు. ఈ 28 years ఆఫ్ ఫిల్మ్ కెరియర్ ని మీరు ఒక 2 ముక్కల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాట్ యూ సే? ఐఎమ్ బ్లెస్డ్ టు బి ది గ్రేట్ ఎన్టీఆర్ సన్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఐఎమ్ బ్లెస్డ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఒక వారసుడిగా, ఆయన నటనలో ఆయన వారసుడిగా నేను ఈ స్థానానికి రావడం అనేది దాంతో నేను లైఫ్లో థ్రిల్ ఫీల్ అయ్యాను. మీకు మేనరిజం ఎలా అలవాటు అయింది? ప్రతి మూవీలో ఒక డిఫరెంట్ మేనరిజంతో కనిపిస్తుంటారు. క్యారెక్టర్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ క్యారెక్టర్ స్పీక్స్. మీకు ఇష్టమైన మేనరిజం ఏంటి? అదే లేదు, ప్రతిదీ ఏదైతే జనం నచ్చుతుందో దట్ ఈస్ మై, ఐ మీన్ దే హ్యావ్ టు లైక్ ఇట్. అండ్ పీపుల్ జనం వాళ్ళు టికెట్ సినిమాకి వాళ్ళు టికెట్ కొనుక్కుని ఇచ్చేది అవి చూడడానికి మెయిన్గా. మేక్ ఇట్ ఆల్వేస్ టేక్ కేర్ దట్ మై మేనేజ్ విచ్ ఎవర్ పీపుల్ ఆర్ యూజ్ టు ఆ ఫ్లో కంటిన్యూ అయ్యేటట్టు నేను చూసుకుంటాను. టేక్ మీరు మేనరిజంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నట్టే ఓట్లను కూడా సంపాదించుకోవచ్చు అనుకున్నారా? మీరు క్యాంపెయిన్స్ లో తొడగొట్టడం, మీసం వెలేయటం ఇలాంటివి చేశారు. ఈ మీసం వెలేయడాలు తమ కొట్టడం అది అక్కడ ఆల్రెడీ హ్యావ్ టు డూ. మీ ఇంటికి వస్తాను, అత్తింటికి వస్తాను నేను చెప్తే బాగాలేదు కానీ డైలాగ్ చెప్పరా? డైలాగ్ దాంట్లో ఒక నిమిషంలో రాజస్వామి ఒక నిమిషంలో రోషం ఉన్నదని డైలాగ్ ఉంటుంది. అది ఇప్పుడు నేను బొబ్బులు సినిమాని కొనుక్కున్న డైలాగ్. ఈ సినిమాకి యాక్ట్గా నేను అనుకున్నాను, రైటర్స్ కాదు. కానీ అనుకోకుండా సందర్భం లేదు ఆ సినిమాలో. ఈ డైలాగ్ అనడానికి సందర్భం లేదు దాంట్లో. దస్ నో ఎనీ సిచ్యువేషన్. చాలా గుర్తుంది హౌంటింగ్. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఆర్టిస్ట్గా ఎంత మేము మెంటల్ అండ్ ఫిజికలీ ఆర్ అలర్ట్. అండ్ సో అది గుర్తుపెట్టుకున్న తర్వాత బ్రదర్స్కి చెప్పి, వర్చువల్ బ్రదర్స్కి చెప్పి మీరు పెట్టించారు. ఇది బాగుంటుందండి ఎక్కడన్నా ఈ సినిమాలో యాప్ట్గా మనకి అక్కడ రావడం, వాళ్ళు గుర్తుపెట్టుకుని వెంటనే ఇక్కడ ఈ సిచ్యువేషన్కి అయితే బాగుంటుందని వాడదాన్ని దాంట్లో కుదించడం జరిగింది. ఈ నేతంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ నేతంలో
వాడిని మట్టి గడిపించే రాజస్వం ఉంది.